అసలు దాదాపుగా ఆ సీటు వేరే అప్పటి పరిస్థితుల ప్రకారంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే దశలో చౌదరి గారు అడ్డుపడి పట్టుబట్టి కేశినేని నానికి ఇవ్వాల్సిందే అనేది నిజమే అయితే. అసలు మీరు దాని గురించి అడుగుతున్నారు. 2009లో కూడా కొన్ని రోజులు విజయవాడ నుంచి రాజకీయ నాయకులు ప్రజారాజ్యంలోంచి మళ్ళీ తెలుగుదేశంలో రానప్పుడు ఆ రోజు నేనున్నా, చౌదరి గారు ఉన్నారు, నామనాగేశ్వరరావు ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు. అందరూ కూర్చుని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు ఆపారు. ఆపితే చౌదరి గారు మాట్లాడి సెటిల్ చేసి, కాదు సీట్ అడగట్లేదు, ఎటువంటి గొడవ చేయడు నాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు పార్టీలో తీసుకోవడంలో సుజనా చౌదరి గారి పాత్ర, ఆయనే మెయిన్ పాత్ర. రోజు నేను కూడా సాక్షిని, వారికి కూడా తెలుసు. తాజ్ డక్కన్లో ఛాంబర్స్లో కూర్చున్నాం. దాంట్లో తాజ్ కృష్ణ ఛాంబర్స్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు డిలే చేశారు. ఈయన ఇట్లాంటి అల్లరి మాటలు మాట్లాడతాడు, చిరంజీవి గారినే మాట్లాడాడు, రేపు మనం సీట్ ఇవ్వకపోతే మళ్ళీ మాట్లాడతారని విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ వచ్చిన సమయంలో చౌదరి గారు ఆ రోజు మా ఎదురుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకున్నారు. 2014లో కూడా సీటు ఆ రోజు ఉన్న పరిస్థితుల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే సీటు వెళ్ళబోయే విషయంలో సుజనా చౌదరి గారు మా అందరితో రాత్రి 1:30 దాకా 2 దాకా చంద్రబాబు నివాసంలో మాతో పాటు మళ్ళీ వెళ్ళేవాళ్ళు. పొద్దున్నే మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి ఆయన పర్యవేక్షణలో ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళి మీడియాకి ఏది మాట్లాడతాడో, ఏది అల్లరవ్వకూడదని చెప్పి ఆ రోజు నేను కూడా గత 5 రోజులు తిరిగినా. ఆ రోజు చౌదరి గారి చంద్రబాబు నాయుడు గారితో చెప్పటం, ఇంకా కొంతమంది ఒకరిద్దరు వ్యక్తులు కూడా సపోర్ట్ చేయటం, ఆ రోజు నాని గారికి సీట్ రావడం జరిగింది. మీ కూతురు శ్వేతకి చౌదరి గారి సిస్టర్ ధనలక్ష్మి గారేనంట కదా సంబంధం కుదిరించింది? నాకు సంబంధం గురించి తెలియదు, నన్ను పిలవలేదు, నాకు తెలియని విషయం. మీ సిస్టరే సంబంధం కుదిర్చారు అనేది నాకున్న సమాచారం. దాంట్లో నిజం ఉందంటారా? నిజం ఉంటే ఉండొచ్చు. నాకు మీరు శ్వేతా పాప పెళ్ళికి మీ తమ్ముడిని పిలువు అనే సలహా ఏమన్నా నాన్నగారికి ఇచ్చారా? ఇచ్చాను, ఒప్పుకున్నాడు, పిలుస్తా అన్నాడు. పిలుపు రాలేదు కదా సార్? పిలుపు రాలేదు. ఇంత రేపో నాని విషయంలో మీరు అంత చేస్తే ఇప్పుడు ఎందుకు పరిధి దాటి ఆ రకమైన దుర్భాషలు ఆడాల్సిన అవసరం, చౌదరి గారిని ఆ రకంగా అనకూడని మాటలు అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాన్ని ఎలా చూడాలి? అంటే అతను దిగజారిపోయాడు. మామూలుగానే అతని క్యారెక్టర్ అలల క్యారెక్టర్, ఒక స్టడీనెస్ లేదనుకుంటా. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఒకసారి లోక్సభ గెలిచినాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గెలిచాడు ఇంకా కొంచెం యంగ్స్టర్ కదా, నాకు కొంచెం మోల్డ్ చెయ్యి, మంచి చెడ్డ చెప్పమని. అట్లా మోల్డ్ చేసాం. 5 సంవత్సరాలు నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నంతకాలం కొంత ఇంప్రూవ్ చేశానని అనుకున్నాను. కానీ ఒరిజినాలిటీకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి అతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అతను చాలా దీనస్థితిలో ఉండి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు. ఎలా చూడాలి చిన్ని గారు? ఎవరు నాకన్నా గొప్పవాడు కాదు అనుకునే తత్వం. అంతేకాకుండా ఇవాళ టీడీపీ జగన్ను మెప్పించాలంటే ఏదో ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. తన స్థాయి మించిన వ్యక్తుల్ని తిడితేనే ఇవాళ మీడియాలో కనబడగలదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, సుజనా చౌదరి గారినో తిడుతున్నారని నేను అనుకున్నాను. అంతేకాకుండా ఇట్లన్నిటికన్నా ముందు వ్యక్తికి ఈర్ష్య. ఆ ఈర్ష్య ఏంటంటే చౌదరి గారు ఇక్కడి నుంచి నుంచున్నారు అంటే ఒక ఈర్ష్య. అంతేకాకుండా నాకు సీట్ రాకుండా పోయిందని ఇంకొక ఈర్ష్య. అందులో బీజేపీ తెలుగుదేశం కలవటం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే బీజేపీ కనుక తెలుగుదేశంతో కలుస్తుందనే వస్తే ఆయన వైసీపీకి కూడా వెళ్ళేవాడు కాదని నా అభిప్రాయం. అక్కడే కూర్చుని ఉండేవాడు. కాబట్టి చౌదరి గారిని ఎవరినైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే ఈర్ష్య, తన స్థాయి మించిన వ్యక్తిని చూస్తే ఈర్ష్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నన్ను మించి ఎవరు ఉండకూడదనే తత్వంలో ఆ వ్యక్తిగా బిహేవ్ చేస్తాడని నేను అనుకున్నాను. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని క్లుప్తంగా వివరిస్తారా చౌదరి గారు? అది చాలా అధోగతి పాలన. అది